రఘురామ్ జానకి దగ్గరికి వచ్చి, ఏంటి జానకి, నేను కొట్టబోయానని నీకు కోపం వచ్చిందా అని అడుగుతూ ఉంటే, మరి శివయ్య కూడా అలా మాట్లాడేసరికి నా మాట పట్టించుకోలేదని నాకు కాస్త కోపం వచ్చిందండి. శివయ్య అలా మాట్లాడడం, మిమ్మల్ని కూడా అలా తప్పు పట్టడం నాకేమీ నచ్చలేదు. అదే నా బాధ అని జానకి అనడంతో, జానకి, నువ్వు చెప్పిన మాటల్ని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మన పెద్దరికం నిలబెట్టుకోవాలంటే కొన్నిసార్లు అలా వాళ్ళు నువ్వు చెప్పింది తప్పని చెప్పినా కూడా వాళ్ళ మాటలు నమ్మినట్లు మనం ఉండాలి జానకి. చలపతి బ్రతికే ఉన్నాడు. నీ మాటలు నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళు అలా వాదిస్తూ ఉంటే నేను నిన్ను కొట్టబోయాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించు అని రఘురామ్ అంటుంటే, అయ్యో ఏమండి అలా మాట్లాడకండి అని జానకి రఘురామ్ ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉంటే, ఆద్య శ్రీను దూరం నుంచి చూస్తూ, అమ్మయ్య వీళ్ళిద్దరూ కలిసిపోయారు అని చాలా సంతోషపడుతూ ఉంటారు. శ్రీను, నువ్వు కూడా అలా చూడకు, గోడలకి కూడా చెవులుంటాయి, దిష్టి పెట్టేస్తారు జాగ్రత్త అని ఆద్య అంటుంది. అస్మిత పాపని చంపేస్తానన్నందుకు ప్రశాంత్ బాధపడుతూ, పాప ఏడుస్తుంటే నేను చూసుకుంటానంటూ వాళ్ళనందరినీ కూడా వారించి గదిలోకి తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత అస్మిత అమ్మా నాన్న అస్మితకి బుద్ధి చెప్తున్నా కూడా, ఎంత చెప్పినా కూడా అస్సలు వినదు. అమ్మతనం గురించి చాలా గొప్పగా చెప్తారు, అయినా కూడా వినిపించుకోదు. అయితే అప్పుడే అస్మితకి ఉన్నట్లుండి చెస్ట్ పెయిన్ రావటంతో, ఏంటి మళ్ళీ నాటకాలు వేస్తున్నావా అని అమ్మా నాన్న తిడుతూ ఉంటారు. లేదు, నాకు నిజంగానే ఇక్కడ గుండెల్లో నొప్పిగా ఉంది అని చెప్పటంతో డాక్టర్ని పిలిపిస్తారు. అదేంటి, తను తల్లిపాలు ఇవ్వాలి, పాపెక్కడా అని డాక్టర్ అడగటంతో తను చీకొట్టడంతో తన భర్త తీసుకువెళ్ళిపోయారని వాళ్ళు చెప్తారు. ఏంటి, మీ ఇష్టానికి నేను డిశ్చార్జ్ చేయకముందే పాపని అలా ఎలా తీసుకువెళ్తారు? ముందు పాపని తీసుకొచ్చి ఈవిడ చేత పాలు ఇప్పించండి, లేకుంటే ఈవిడ ప్రాణాలకే ప్రమాదం. ఈవిడ ప్రాణాలు దక్కాలనుకుంటే నేను చెప్పినట్లు చేయండి అని డాక్టర్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చూడు అస్మిత, నువ్వు ఫోన్ చేయి అని అంటే, నేనేం ఫోన్ చేయను, మీరే ఫోన్ చేయండి అని అస్మిత చెప్తుంది. ఇక ఇంటికి కాల్ చేస్తూ ఉంటే ప్రశాంత్ ఫోన్ అసలు తీయడు. అది పక్కనే ఉంటుంది కదా, దానికి చేసి చావండి అని అస్మిత అనడంతో, అస్మిత అమ్మా నాన్న రామలక్ష్మికి ఫోన్ చేసి విషయం చెప్పటంతో రామలక్ష్మి ప్రశాంత్కి నచ్చచెప్పి పాపని తీసుకొని హాస్పిటల్కి వస్తారు. చూసావా అస్మిత, నువ్వు పాపని వద్దనుకున్నా కూడా నీ ప్రాణాలు కాపాడడానికి ఇప్పుడు పాపే అవసరమయ్యింది అని అమ్మతనం గురించి మళ్ళీ రామలక్ష్మి అస్మిత వాళ్ళమ్మ చాలా గొప్పగా చెప్పటంతో ఇక అస్మిత పాలు ఇవ్వటానికి ఒప్పుకుంటుంది. నువ్వు ఇప్పటికైనా మారుతావు, మనస్ఫూర్తిగా మారిపోతావని మేము కోరుకుంటున్నాము, మా కోరిక తీరుతుందనే అనుకుంటున్నాము అని శౌర్య కూడా చెప్తాడు. ఇక వాళ్ళు బయటికి వెళ్ళగానే అస్మిత పాలు ఇస్తుంది. పాప వైపు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటే, చూడస్మిత, అమ్మతనం గురించి అర్థమైందా, ఇప్పటికైనా పూర్తిగా మారు అని రామలక్ష్మి వాళ్ళమ్మ మళ్ళీ బుద్ధి చెప్తుంటే, అస్మిత మారినట్లుగానే కొంచెం మార్పు వచ్చినట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. ఇక ప్రోమోలో రామలక్ష్మి రెడీ అవుతూ ఉంటే శౌర్య వచ్చి హక్ చేసుకోవటంతో, ఏంటి శౌర్య సార్, మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆగరా అని రామలక్ష్మి చిరుకోపం చూపిస్తూ ఉంటుంది. చూడు రామ, నేనేమైనా 60 ఏండ్ల ముసలాన్న ఆగటానికి 20 ఏండ్ల వయసులో కుర్రాడిలా ఉన్నాను. నువ్వు చెప్పినా నేను అస్సలు ఆగను. నీ అందాల్ని చాటుగా దోచుకోవటానికి వచ్చానని శౌర్య చెప్తాడు. సరే శౌర్య సార్, మీరు నాకు ముద్దు పెట్టచ్చు, కాకపోతే గిలిగింతలు లేకుండా పెట్టాలి అని రామలక్ష్మి కండిషన్ పెట్టడంతో, ఓ ముద్దు పెట్టాలి కాదని చెప్తూనే నువ్వు ఇలా కండిషన్లు పెడుతున్నావన్నమాట, సరే నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు అని శౌర్య రామలక్ష్మిని మైమరిపిస్తూ ఇద్దరు ఒక్కటవుతూ ఉంటారు.